చాలామంది తమకు తెలియకుండానే తమ శరీరానికి చోటు చేసుకుంటున్నారు. కొంతమంది వాయిదాలతో అనారోగ్యం బారిన పడుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో హెల్దీ లైఫ్ స్టైల్ అలవర్చుకోవడం ఎలా? కొవ్వు అనగానే చాలా మందికి అది శరీరానికి చేటు చేసే పదార్థం అనే భావన కలుగుతుంది. ముఖ్యంగా గుండెకు హాని చేస్తుందేమోనని భయపడుతుంటారు. అయితే కొవ్వులోనూ మనకు మంచి చేసేవి హెచ్డిఎల్, చెడు చేసేవి ఎల్డిఎల్ ఉన్నాయి. శరీరంలో చెడు కొవ్వు స్థాయిలు పెరిగి హెచ్డిఎల్ తగ్గిపోయినప్పుడు గుండె జబ్బులు, స్ట్రోక్ ముప్పు పెరిగే అవకాశం ఉంటుంది. అయితే ఈ సమస్య ఒక్క రోజులో వచ్చేది కాదు. మనకు తెలియకుండానే కొన్ని అలవాట్లు దీన్ని పెంచి పోషిస్తుంటాయి. చెడు కొవ్వు పెరగడానికి ప్రధాన కారణం మానసిక ఒత్తిడి. ఉరుకుల పరుగుల జీవితం, జీవనశైలిలో మార్పుల వల్ల మనిషిలో ఒత్తిడి పెరుగుతుంది. అతిగా తినడం, శారీరక శ్రమపై ఆసక్తి చూపకపోవడం వంటివి దీనికి ప్రధాన కారణం. ఒత్తిడి పెరిగితే కాలేయం ఎక్కువ మొత్తంలో కొలెస్ట్రాల్ ఉత్పత్తి చేస్తుంది. ఎక్కువ కాలం ఒత్తిడి ఉంటే సమస్య మరింతగా ముదురుతుంది. శ్వాస సంబంధిత వ్యాయామాలు, యోగా, నడక వంటి మార్గాలతో ఒత్తిడిని అదుపు చేసుకోవచ్చు. ఏ సమస్యపై అయినా అదే పనిగా ఆలోచించడం మానేయాలి. మనిషికి నిద్ర చాలా అవసరం. ఇది లేకపోతే చెడు కొలెస్ట్రాల్ పెరగడమే కాదు, డయాబెటీస్ లాంటి వ్యాధులు వస్తాయి. హార్మోన్ల సమతుల్యత, జీవక్రియ సజావుగా సాగడంలోనూ ఇది కీలక పాత్ర పోషిస్తుంది. సరిపడా నిద్ర లేకపోవడం వల్ల కొలెస్ట్రాల్ను నియంత్రించే శరీర సామర్థ్యంపై ప్రభావం పడుతుంది. నిద్రలేమితో కార్టిసాల్ వంటి ఒత్తిడి హార్మోన్లు పెరుగుతాయి. ఫలితంగా ఎల్డిఎల్ పెరుగుతుంది. కాబట్టి ప్రతి మనిషికి రోజుకు కనీసం 7 నుంచి 9 గంటల నిద్ర అవసరం. దీనికోసం క్రమబద్ధమైన ఒక దినచర్యను అలవాటు చేసుకోవాలి. చక్కెరతో కూడిన శీతల పానీయాలు, చిరుతిళ్లు, వైట్ బ్రెడ్ వంటి రిఫైన్డ్ కార్బోహైడ్రేట్ పదార్థాలు శరీరానికి చేటు చేసేవే. రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరగడానికి ఇవి కారణం కావచ్చు. ఫలితంగా శరీరంలో ఇన్సులిన్, ట్రైగ్లిసరైడ్స్ ఉత్పత్తి పెరిగే అవకాశం ఉంది. మంచి కొలెస్ట్రాల్ ను ఇవి తగ్గిస్తాయి. పాలిష్ పట్టని గింజధాన్యాలు, తృణధాన్యాలు, పళ్ళు, కూరగాయలు, గింజలు వంటి ఆహార పదార్థాలు మేలు చేస్తాయి. చదువు, డెస్క్ జాబ్, ఇతరాత్ర ఉద్యోగాల్లో ఎక్కువ మంది గంటలకు గంటలు కుర్చీలకు అతుక్కుపోతుంటారు. ఎటువంటి విరామం లేకుండా గంటల తరబడి ఒకే చోట కూర్చోవడం మన శరీరంపై దుష్ప్రభావం చూపుతుంది. దీనివల్ల హెచ్డిఎల్ స్థాయిలు తగ్గుతాయి. ఫ్యాట్ మెటబాలిజం నెమ్మదిస్తుంది. నిర్ణీత సమయానికోసారి కూర్చున్న చోటు నుంచి లేవడం, అటూ ఇటూ తిరగడం, శరీరాన్ని వంచడం వంటివి చేస్తూ ఉండాలి. కాలక్షేపం కోసమో లేదా ఒత్తిడి కారణంగానో కొంతమంది చిరుతిళ్లు ఎక్కువగా లాగిస్తూ ఉంటారు. ప్రాసెస్డ్ ఫుడ్ అధిక బరువుకు కారణమవుతుంది. వీటిలో ట్రాన్స్ ఫ్యాట్స్, చక్కెరలు ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ ఎల్డిఎల్ ను పెంచుతాయి. హెచ్డిఎల్ స్థాయిలను దెబ్బతీస్తాయి. పీచు ఎక్కువగా ఉండే పళ్ళు, ఉడికించిన శనగలు వంటి ఆరోగ్యకరమైన స్నాక్స్ తీసుకోవాలని, ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా ఆకలి వేసినప్పుడు మాత్రమే ఆహారం తినాలనేది నిపుణుల సూచన. శరీర బరువు పెరుగుతున్న కొద్దీ కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగే ప్రమాదముంది. ఇవి రక్త నాళాల గోడలను దెబ్బతీసి పూడికలు ఏర్పడేలా చేస్తాయి. అధిక రక్తపోటు, మధుమేహం ముప్పు ఎక్కువ అవుతాయి. కాబట్టి బరువును అదుపులో ఉంచుకోవడం, ముఖ్యంగా పొట్ట తగ్గించుకోవడం ఎంతైనా అవసరం. దీంతో చెడు కొలెస్ట్రాల్ తగ్గడంతో పాటు మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. బరువు తగ్గడం మంచిదే కానీ అందుకోసం ప్రత్యేక వ్యాయామాలు, డైట్ మెయింటైన్ చేసే ముందు ఖచ్చితంగా నిపుణులను సంప్రదించాలి.
ఉప్పు నూనెలను తక్కువగా వాడాలి. యోగా లాంటివి చేయాల్సిన అవసరం ఉంది. వ్యాయామం చేసినప్పుడు శరీరంలో లాక్టేట్ అనేది ఉత్పత్తి అవుతుంది. ఇది ఎక్కువగా ఉత్పత్తి అయ్యే వారిలో శరీరం నిస్సత్తువుగా మారుతుంది. అందుకే తగిన విధంగా ఉండేలా చూసుకోవాలి. ఎప్పుడైనా తిరగానే కనీసం 10 నిమిషాలైనా అటూ ఇటూ నడవాలి. దీనివల్ల జీవక్రియ మెరుగుపడుతుంది. పేగుల్లో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందాలంటే ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించాలి. ముఖ్యంగా ఆహారాన్ని నియంత్రించుకోవాలి. లేకపోతే చెడు బ్యాక్టీరియా పెరిగి డిప్రెషన్, దీర్ఘకాల ఊపిరితిత్తుల వ్యాధి, చర్మ వ్యాధులు, ఊబకాయం, మధుమేహం, క్యాన్సర్, ఇన్ఫెక్షన్స్, ఆటిజం, నోటి జబ్బులు, గుండెపోటు, ఆస్తమా, నిమోనియా, రుమటైడ్ ఆర్థరైటిస్ వంటి వ్యాధుల బారిన పడే అవకాశాలున్నాయి. సో బీ కేర్ఫుల్.